ఇచ్చి పిల్లా పాపలతో ఏదో దూర ప్రాంతం వారి చుట్టాలు బంధువులు ఇంటికో వెళ్ళాడు. చాలా రోజులు అక్కడ గడిపిన తర్వాత ఆయన పిల్లల్ని తీసుకొని వారి సొంత ఇంటికి వచ్చాడు. వచ్చి తలుపు తెరిచిన వెంటనే ఆ ఇల్లంతా దుర్వాసనతో నిండిపోయినట్టు అతనికి అనిపించింది. ఈయన ఆ ఇంట్లో ఎక్కువగా దుర్వాసన కొట్టకుండా పెర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటుంటాడు. ఈయన ఎక్స్పెక్ట్ చేశాడు కదా, వాటి నుండి సువాసన పరిమళ వాసన వస్తుంది అనుకుంటే ఇంటిలో ఇటువంటి దుర్వాసన వస్తుంది ఏమిటి అని ఎంతో బాధపడి ఎందుకు ఈ దుర్వాసన వస్తుంది అని వెతకటం ప్రారంభించాడు. అలా వెతుకుతూ ఉండగా ఆ ఇంటిలో ఆ కార్నర్స్ని చూస్తే ఆ కార్నర్స్లో కొన్ని చీమలు చచ్చిన ఈగల్ని కొరుకుతూ ఉన్నాయి. ఆ చచ్చిన ఈగల నుండి వస్తున్న దుర్వాసన ఆ గదంతా ఎలా మార్చేస్తుందంటే భయంకరమైన చెడు వాసనతో నింపేలాగా చేసేస్తుంది. ప్రియమైన వారలారా, మన జీవితాలు కొన్ని రోజులు మనమున్న ఆ స్థితికి దూరముగా ఉంటే మన ఆత్మీయ జీవితాలు కూడా అటువంటి చెడు వాసనతోటే నిండిపోతూ ఉంటుంటాయి. ఈరోజు నేను చెప్పబోతున్న వాక్య భాగము ఏమిటి అంటే ప్రసంగి 10వ అధ్యాయము 1వ వచనము మనము చదువుకుందాం. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ప్రియమైన వారులారా, ఈ వాక్యము ప్రసంగి అనగా జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథములోనిది. ఆ వాక్య సారాంశం ఏమిటంటే ఇక్కడ బొక్కావాని తైలము అంటున్నాడు. బొక్కావాడు ఎవరు? ఈ బొక్కావాడు మా చిన్నతనంలో పూర్వము ఆ బొక్కావాళ్ళు ఊరు తిరుగుతూ ఉండి అత్తరును అమ్ముకుంటూ ఉండేవారు. ఆ పని సాయిబులు చేస్తూ ఉండేవారు. అందుకే ఆ అత్తరు అమ్ముకునే వారిని మనము అత్తరు సాయిబు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ అత్తరు అమ్మే సాయిబుల మీద జానపదులు అనగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు కళాకారులు వారి మీద పాటలు కూడా పాడేవారు. అత్తరు సాయిబు రారా అనే పాట అలా వచ్చినది. బొక్కావాని తైలము, అత్తరు అనేది అర్థం. అత్తరు 2 గుణాలను కలిగి ఉంటుంది. ఒక గుణం ఏమిటంటే అది పరిమళ వాసననిస్తుంది, పరిమళిస్తుంది. రెండవ గుణం ఏమిటంటే ఆ అత్తరు చాలా విలువైనదై ఉంటుంది. చూడండి, చిన్ని సీసా ఎన్నో డబ్బులు పోసుకొనవలసి వస్తుంది అత్తరు సీసా. కాబట్టి ఈ అత్తరు చాలా పరిమళం వచ్చేది, చక్కని సువాసన వెదజల్లేది. అంతేకాకుండా ఇది విలువైనది అని కూడా మనము గ్రహిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3-5 వచనాల్లో యేసు ప్రభువారు అక్కడ విందుకు వచ్చినప్పుడు మరియా తనతో పాటు అచ్చ జటామాంసి అత్తరు గుడ్డుని తెచ్చుకొని దాన్ని పగలగొట్టి ఆయన్ని అభిషేకించటము చూస్తూ ఉన్నాం. ఈ అభిషేకించినప్పుడు ఆ అత్తరు ఆయనను తాకి ఆ అత్తరులో ఉన్న సువాసన పరిమళమంతా గదంతా వ్యాపించింది. అంటే మరియ జీవితము ఇప్పుడు ఎలాగైపోయిందంటే పరిమళ వాసనగా మారిపోయింది. సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఆ సువార్త ప్రకటించినప్పుడల్లా ఈమె పేరు జ్ఞాపకం చేసుకోబడుతుందని ప్రభువు వారే చెప్పారంటే ఆమె ప్రభువు నిమిత్తము ఎంత సమర్పణ జీవితము కలిగి ఉందో చూడండి. అంతేకాదు ఇక్కడ చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం ఏమంటుందంటే క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు
మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను అని చెబుతున్నాడు. ప్రభువు మనల్ని ప్రేమించాడు. ప్రభువు మనల్ని ప్రేమించి దుర్గంధములతో నిండిన మన జీవితాలని, కంపు కొడుతున్న మన జీవితాలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పరిమళ వాసనగా మార్చటానికి ఆయన సిలువుకై తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు, అర్పణగా అర్పించుకున్నాడు. మరి ప్రభువు మన కొరకు త్యాగమైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చూస్తే మరి రెండవదిగా ఆ అత్తరు చాలా విలువైనదని చెప్పుకున్నాము కదండి. అత్తరు ఎంత విలువైనదంటే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో ఉంటుంది కదా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము అయ్యున్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇక్కడ మనకి కావలసిన కీవర్డ్ ఏంటంటే విలువ పెట్టి కొనబడిన మన జీవితాల్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ విలువది? సిలువలో ఆయన పెట్టిన ప్రాణం, ఆయన కాచిన రక్తము యొక్క విలువ. అది అమూల్యమైనది, అది వెలకెట్టలేనిది, అది అద్భుతమైనది. అటువంటి విలువైన ఆ రక్తము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడటండి? కొన్నాడట. అంటే అత్తరు పరిమళించటమే కాదు, ఆ అత్తరు ఎలా ఉన్నదట? విలువైనదిగా కనపడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నా జీవితాలు ఈ పరిశుద్ధ గ్రంథములో రాసిన ఈ వాక్య ప్రకారముగా అత్తరు గుడ్డు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిమళ వాసనగా ఉండాలని యేసు కోరుకుంటున్నాడు. విలువైనవిగా మనల్ని చూడబడాలని, ఈ లోకము మనల్ని విలువైన వ్యక్తులుగా ఎంచబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మానవులమైన మనము దేవునికి ఇష్టలైన సువాసన వెదజల్లే వ్యక్తులుగా ఉండాలి కానీ, విలువైన వారుగా ఉండాలి కానీ, మనలో పుట్టే ఈ చచ్చిన ఈగలు లాంటి బుద్ధిహీనత అంటే పాపములు, చచ్చిన ఈగలు లాంటి బుద్ధిహీనతలు మనలో ఉండుట వలన మనకేం పోతుందట? దైవికమైన జ్ఞానము పోతుంది. ఇంకా ఏం పోతుందట? మనకి దేవుడిచ్చిన ఘనత పోతుంది. మనకి దేవుడిచ్చిన ఘనత, అరే దేవుని పిల్లల రావీరు, దేవుని ఘనపరిచేవారురా, దేవుని స్వరూపములో ఉన్నవారురా అనే ఘనత పోగొట్టుకుంటాము అనేది ఈ వాక్యం యొక్క సారాంశం. ప్రియ విశ్వాసి, మనము ఒకటి గమనించుకోవాలి. మనము కాదు, మనము దేవుని చేత, దేవుని కొరకు, దేవుడు ఉండే నివాస స్థానాలుగా ఉండే ఆయన ఆలయాలు, ఆయన నివాస మందిరాలు. ఆయన మనల్ని వెలపెట్టి కొన్నాడు. యేసయ్య మనల్ని వెలపెట్టి కొన్నాడు. మరి అత్తర కంటే విలువైన మన జీవితం, అత్తర కంటే విలువైన మన బ్రతుకు దేవుడు తీర్చిదిద్దుతుండగా కొన్ని ఈగలు, చచ్చిన ఈగలు మన జీవితాల్ని పాడు చేయటము ఎంత విచారకరమో కదా, ఎంత బాధో కదా. సొలొమోను మహారాజు గురించి మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను బాలుడిగా ఉన్నప్పుడే రాజ్యాభిషేకమునకు వచ్చి దేవుణ్ణి జ్ఞానమునమ్మని కోరాడు. దేవుడు స్వప్నములో దర్శించి ఆ స్వప్నములో ఆయన దేవుణ్ణి అడిగినప్పుడు ఈ యెహోవా దేవుడు ఆయనకి ఏమిచ్చాడంటే అద్భుతమైన జ్ఞానమును ఇచ్చాడు. జ్ఞానముతో పాటు ఘనత, జ్ఞానముతో పాటు ఐశ్వర్యముతో పాటు ఆ దేశ రాజ్య పరిపాలన చేసే ఆహారమును కూడా ఆయనకు అనుగ్రహించేశాడు. ఎంత ఘనత పరిచాడండి జ్ఞాని అయిన సొలొమోను. ప్రారంభంలో ఈయన జీవితం చాలా బాగుంది, అద్భుతముగా ఉంది, దేవుణ్ణి కనపరుస్తూ ఉండేవాడు. మెల్లమెల్లగా ఈయన పక్క రాజులతో సంధి చేసుకొని ఆ పక్క రాజుల యొక్క కుమార్తెలు, అనగా దేవుని ఎరగని అన్యుల కుమార్తెల్ని తెచ్చుకొని ఏం చేసి ఉన్నాడు? పెండ్లి చేసుకున్నాడు.
పెండ్లి చేసుకున్నాడు. విశ్వాసికి అన్యులతో సాంగత్యమేలంటాడు పౌలు. పౌలు చెబుతున్న మాటలు ఇట్లాంటి వారి కోసమే. జ్ఞాని అయిన సొలొమోనే అన్యులతో స్నేహము చేసి, అన్యులతో సాంగత్యము చేసి తన ఆత్మీయ జీవితాన్ని చెరిపేసుకున్నాడు. ఆనులను పెళ్లి చేసుకుని అన్యుల్ని ఆ పెళ్లి చేసుకున్నట్టనే చచ్చిన ఈగలను తన జీవితంలోనికి తెచ్చుకుండగా ఆ చచ్చిన ఈగలు ఏం చేశాయంటే ఈయన్ని తప్పు ద్రోవ పట్టించాయి, అవివేకగా మార్చేశాయి. ఎలా మార్చాయి? ఈయన చేత అనేకమైన ఎత్తైన పర్వతాల మీద అన్య దేవతలకు గుడులు కట్టించాయి. అనేక చోట్ల విగ్రహారాధనలు చేయించేలాగా ఆ దేశ ప్రజలను వాటి వైపు తిరిగేలాగా ఈయన చేత అనేకమైన చెడు పనులు చేయించే నిర్జీవ క్రియలు అనే మరి ఈ పనులు దేనివల్ల వచ్చిందంటే అన్య స్త్రీలను వివాహమాడుటనే ఆ చచ్చిన ఈగల వలన వచ్చింది. దానిని బట్టి ఈయన రాజ్యము అనతి కాలములోనే 2 ముక్కలుగా మారిపోయింది. తర్వాత ఇది మనకు మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు మనకు సమయం. తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు. జ్ఞానమనే ఆ పరిమళం ఈయనకి అక్కరకు రాకుండా పోయింది, చెడు వాసన కొట్టింది. ఇక ఈ రెండవ వ్యక్తి ఎవరండి? ఏశావు. అబ్రహాముకి ఇస్సాకు అనే కుమారుడు పుట్టాడు. ఈ ఇస్సాకుకు యాకోబు, యోసేపు అనే 2 కవలలు పుట్టారు. ఈ యాకోబు, యోసేపు అనే 2 పిల్లలతో హాయిగా ఉంటున్నాడు. మరి ఈ యాకోబును, ఏశావును కూడా ఈ ఇస్సాకు ఆశీర్వదించాడు. దేవునికి వారిని అర్పణగా ఇచ్చుకున్నాడు. ప్రతి తండ్రి అలాగే చేస్తాడు. మా పిల్లలు దేవునిలో దీవించబడాలని, మా పిల్లలు దేవునిలో ఎదగాలని, మా పిల్లలు దేవునికి మహిమ తేవాలని ప్రతి తండ్రి అలాగే భావిస్తాడు కదండి, భావిస్తాడు. యోసేపు ఈ జీవితం గురించి మనకు ఒక విషయం తేట తెల్లమవుతుంది. యోసేపు ఇష్టానుసారమైన జీవితాన్ని, తనకు అనుకూలమైన జీవితాన్ని, తనను తృప్తిపరుచుకునే జీవితాన్ని జీవించటం ప్రారంభించాడు. తృప్తిపరుచుకునే జీవితం ఎలాగండి? తృప్తిపరుచుకునే జీవితము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చెబుతుంది. చూడండి ఒకసారి తెరిచి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొని అంటున్నాడు ఇక్కడ గ్రంథకర్త. మీలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులందరూ కూడా ఖచ్చితంగా దేవుని నియమాలు పాటించేవారు కాదు. మరి ఏశావుని మీరు జ్ఞాపకం చేసుకుంటే యాకోబు, ఏశావు ఇస్సాకు కుమారులే, కానీ ఆ ఇద్దరు ఒకలాగే దేవుని ఒకే తండ్రికి పుట్టినవారే, కానీ వారు భిన్నమైన స్థితిగతుల్ని కలిగి ఉన్నారు, మనసును కలిగి ఉన్నారు. ఏశావు ఎలాంటి వాడంటే ఆ తిండిబోతు, తాళలేనివాడు, నిరీక్షించిన లేనివాడు, ఓపిక పట్టనివాడు. ఆశీర్వాదం కావాలంటే ఆగాలి. మనం ప్రార్థన చేస్తామండి. ప్రార్థన చేసినప్పుడు దేవుని జవాబు కావాలంటే కనిపెట్టాలి. కనిపెట్టకుండా ప్రార్థన చేసి ఆమెన్ అన్న వెంటనే మాకు జవాబు వచ్చేయాలి అంటే అది నీ దురాశే, అది నీ అత్యాశే. ఇక్కడ ఏశావు యొక్క హృదయ స్థితి కూడా అట్లాంటిదే. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు అంటుంది. ఎంత దారుణంగా తిరుగుతుందో చూడండి వాక్యం. భ్రష్టుడాడు, ఏశావు భ్రష్టుడైపోయాడు. దేవుడు ఇచ్చిన ఆ జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. మనము కూడా ఈనాడు అజ్ఞానముతో చేసిన అవివేక పనులు చచ్చిన ఈగల వలె మన హృదయంలోనికి వచ్చి, జీవితంలోనికి వచ్చి మనల్ని భ్రష్టులుగా చేసేస్తున్నాయేమో, వాసన కొట్టే వాళ్ళుగా చేసేస్తున్నాయేమో. ఒకసారి మనము యోచన చేసుకోవాలి, ఆలోచించాలి.
ఇక రెండవదిగా చూసినప్పుడు ఇదే వాక్యములో ఏశావు కోసం ఇంకొక మాట చెప్పబడుతుందండి. ఏమని? వ్యభిచారి అయినను ఇతను శరీరమును జయించలేనివాడు, మనస్సును అదుపులో పెట్టుకోలేనివాడు, దేవుని క్రమమును అనుసరించిన వాడు. అంటే వ్యభిచారము ఈయన దృష్టిలో చాలా చిన్నది, అది ఒక క్రియ, అంతే, సామాన్యమైన క్రియ అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు వ్యభిచరించకూడదని ఆజ్ఞనిస్తున్నాడు. అది పాపం అంటున్నాడు. అటువంటి పాపపు క్రియలు చేయడానికి కూడా ఈయన వెనకాడలేదు. కాబట్టి ఇక్కడ యేషేబులో ఏముందటండి? యేషేబులో తన్ను తాను వ్యభిచార క్రియలకు అమ్మి వేసుకున్న ఒక భ్రష్టుడు కనపడుతూ ఉన్నాడు. దేవుడు యేషేబును జ్యేష్ఠుడిగా పుట్టించాడు. అది అతనికి పరిమళ వాసన. ప్రతి వారిలోనూ మనలో కూడా ఒక్కొక్క విలువైన తలాంతు ఉంటుంది. అది పరిమళ వాసనగా దేవుడు ఉండాలని కోరుకుంటాడు. కొంతమంది దేవుణ్ణి అద్భుతంగా ఆరాధిస్తారండి. దేవుడు వారికి ఇచ్చిన ఆ పరిమళ వాసన అనే తలాంతు, మధురమైన గానంతో పాడతారు, పాటలు పాడే తలాంతు, అది ఒక పరిమళ వాసన మనలోని. వాక్యం చెప్పటం, ప్రార్థించటము, దర్శనాలు చూడటము, ఇంకా ప్రవచనాలు చెప్పటము, భాషలు మాట్లాడటము, దేవుడి యొక్క ఆత్మ సంబంధమైన వరాలతో నింపబడి ఉండటం, అది ఒక పరిమళ వాసన. ఈ పరిమళ వాసన కలిగిన మనము క్రీస్తును ప్రకటించటానికి, ఆరాధించటానికి, ధ్యానించటానికి, ఆయన యొక్క గొప్ప కార్యముల్లో పాలు పంపులు పొంది ఆయన్ను ఘనపరచటానికే చూడాలి తప్ప ఆ వరములను లేదా ఇచ్చిన ఘనతలను పోగొట్టుకునేలాగా వాటిని శరీర కార్యములకు వినియోగించరాదు. ఈ జ్యేష్ఠత్వము ప్రభువు ఏశావుకి ఇస్తే, ఏశావు ఒక్క పూట తిండి కోసం, ఒక పూట తిండి లేకపోతే చచ్చిపోతాడండి మనిషి. ఆ రుచి కలిగించే ఆ జ్ఞానేంద్రియాలు ప్రేరేపణకి ఇతను లొంగిపోయాడంతే. లొంగిపోయి ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుని భ్రష్టుడైపోయాడు. ఎప్పుడైతే భ్రష్టుడైపోయాడో మరొక పాపం వచ్చేసింది. ఆ పాపం ఏంటంటే, ఒక పాపం చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా చూడండి, ఎవడైనా ఒక పాపాన్ని చేశాడంటే రెండో పాపం చేయడానికి కొంచెం సిగ్గుపడడు, వెనకాడడు, బిడియపడ్డు, వెనకడుగు వేయడు. నిన్న చేశాను కదా ఈవేళ కూడా అదే. కాబట్టి అతని యొక్క జీవితం పరిమళముగా ఉండవలసిన జీవితము చచ్చిన ఈగలు అనే ఆ శరీర కార్యాల వల్ల చెడు వాసన, దుర్గంధం కొట్టింది. ప్రియమైన విశ్వాసి, యాసోబును చూసి మనం ఏం చేయాలంటే, నేను ప్రభువుకి ఇంపైన పరిమళ వాసనముగా ఉండాలి తప్ప చెడు వాసన కలిగించే చచ్చిన ఈగలను నాలో ఉంచుకొని ఆయనకు అవమానము తేకూడదు అని మనము మన జీవితాన్ని ఈరోజు సరి చేసుకోవాలి. ఇక మూడవదిగా చూస్తే కయీను. ఈ కయీను భూమి మీద పుట్టినవాడు. మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, భూమి మీద మొట్టమొదటి పుట్టినవారు ఎవరండి? భూమి మీద మొట్టమొదటి పుట్టినవారు ఎవరండి? ఆదామా? చాలామంది అనుకుంటాం భూమి మీద మొట్టమొదటి పుట్టినవారు ఆదాము, తర్వాత పుట్టినవారు అవ్వమ్మ అనుకుంటాం. కాదు, ఆదామును దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. చిన్న పిల్లవాడిగా పుట్టలేదు. అవ్వమ్మను దేవుడు ఆదాము యొక్క పక్కటెముకని తీర్చేశాడు. ఆమె చిన్న శిశువుగా పుట్టలేదు. పుట్టటం అనేది ఆ తల్లి గర్భములో ఉండి ఆ భూమి మీదకి దేవుడు అనుమతి ఇచ్చిన కాలములో జీవము కలిగి ప్రవేశించటం అనేది ఈ కయీనే చేశాడు. కాబట్టి ఈ కయీను మొట్టమొదట భూమి మీద పుట్టిన మానవుడు అని చెప్పాలి. ఆదాము అవ్వలు సృజించబడ్డారు, నిర్మించబడ్డారు, చేయబడ్డారు దేవుని చేత, కానీ గర్భంలో లేరు వాళ్ళు. మరి ఈ కయ్యేనైతే
అవ్వమ్మ గర్భములో 9 నెలలుండి దేవుడు అనుమతిచ్చిన ఆ సమయమున ఆయన భూమి మీద జన్మించాడు, పుట్టాడు. ఈ కయీను ఆ అనంతరము హేబేలు ఆ మొదటి కొడుకు, రెండవ కొడుకుగా పుట్టారు. వీరిరువురు ఎదిగారు. ఒకరేమో గొర్రెలు కాసే పనిలో ఉన్నారు, ఒకరేమో పొలాన్ని సాగు చేసే పనిలో ఉన్నారు. వారి వారి పంటలు, వారి వారి ఫలాలు చేతికొచ్చే సమయం వచ్చింది. వచ్చిన తర్వాత కయేను తన పొలములో కొంత తెచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడు. హేబేలు తన గొర్రెల మందలో మంచివి, శ్రేష్టమైనవి, కొవ్వినవి తీసుకొచ్చి దేవుడికి అర్పించాడు. దేవుడు హేబేలు యొక్క అర్పణను మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకొనుట ఈ కయీనికి ఏమైందటండి? బాధ కలిగించింది. కయీనికి బాధ కలిగించింది. పరిబలించవలసిన అతనిలో అసూయ అనే చచ్చిన ఈగ వచ్చి చేరింది. అసూయ ఆ కంపు వెదజల్లుతుంది. నా తమ్ముడిని మెచ్చుకుంటాడా దేవుడు? నన్ను పక్కన పెడతాడా? మనము కూడా అలాగే ఎవరైనా ఎదుటివారిని మెచ్చుకుంటే మనకు ఎంతో బాధ. ఆ బాధ కాలక్రమంగా ఎలా రూపాంతరం చెందుతుందంటే అసూయగా పెరిగిపోద్ది. ఆ అసూయ క్రమక్రమంగా ఏమైపోతుందంటే ద్వేషమైపోతుంది. ద్వేషాన్ని నింపుకుని పగన చల్లార్చుకునే పనిలోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఆ పగ తీర్చుకునే సమయం వచ్చింది. తమ్ముడిని పొలంలోకి రమ్మన్నాడు. అన్యాయంగా, నిష్కారణముగా, నిర్హేతుకముగా, ఏ భయము లేక, పాపభీతి లేక తమ్ముని మీద పడి అతని రక్తమును చిందించి చంపేశాడు. ఇతను మొదట ఫస్ట్ బోర్న్ బేబీయే. దేవుడు ఇతనికి ఇచ్చిన ఘనత ఏమిటో మీరు గమనించారా? భూమి మీద పుట్టిన మొట్టమొదటి వాడు నువ్వేరా. మొట్టమొదటి పుట్టిన మానవుడు అనే ఆ ఘనతను పోగొట్టేసుకున్నాడు. దేశదిమ్మరైపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు, ఆ బాధతో జీవించే జీవితంలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే అతనిలో అసూయ, ద్వేషం అనే చచ్చిన ఈగలు వచ్చి చేరాయి. దేవుడికి ఆ ఇష్టుడుగా, సంతోషపరిచేవాడుగా ఉండవలసిన ఈ కయేను మర్డరర్ అయిపోయాడు. మొట్టమొదట మర్డరర్ అయిపోయాడు. ఇతనికి ఇంకో బిరుదు వచ్చింది. ఏంటా బిరుదు? ఫస్ట్ మర్డరర్, మొట్టమొదటి నరహంతకుడు అనే బిరుదు వచ్చింది. కావున ప్రియమైన విశ్వాసి, మన జీవితంలో ఎన్నో విలువైన వాటిని దేవుడు పెట్టి వాటిని పరిమళించేలాగా చెయ్యాలని చూస్తే మనమేమిటి? ఈ లోక సంబంధమైన శారీరక కార్యాలతో కూడా ఆ చచ్చిన ఈగల్ని రండి అని ఆహ్వానిస్తున్నాము. ఆ చచ్చిన ఈగలతో మనల్ని నింపుకుంటున్నాము. పాపమును, అతిక్రమమును, ఆజ్ఞను మీరటాన్ని అనే ఆ దుర్గంధాన్ని వెదజల్లుతూ దేవుడికి అసహ్యులుగా మారిపోతూ ఉన్నాం. కావున మనం ఏం చేయాలంటే ఈ కయీను వలె ఉండక దేవుడిచ్చిన ఆజ్ఞను ప్రకటించి ప్రాటించేవారుగా ఉండాలి. దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడండి? దేవుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఆజ్ఞలన్నింటిలోనూ ప్రధానమైనది ఏది అని అడిగితే ప్రభువారు అంటున్నారు కదా, మత్తయి సువార్తలోనే, ఇంకా ఆ మార్కు సువార్తలోనే ఏమంటున్నారు? నీ దేవుడైన యెహోవాను తప్ప మరొకరెవరిని నువ్వు ఆరాధించకూడదు. బాగుంది, అది నేను చేస్తూ ఉన్నానే. రెండవది అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట అయినదే. ఇది చేస్తే ఈ లోకములో ఏ అసూయ, ద్వేషము, పగ, కార్పణ్యము, కక్షలు ఉండవండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా? ప్రేమను వెదజల్లుతూ ఉన్నావా? ఇక్కడ చూస్తే మరి ఏశావు ఒక మర్డరర్ అయ్యాడు. కారణం అసూయను అనే కంపు కొట్టే ఈగన తనలోనికి రప్పించుకుని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు వాటితో సహవాసం చేసి దుర్వాసన కొడుతున్నట్టే. అలా కొడుతున్న నీకేమవుతుందట? నీలో ఉన్న దేవుని జ్ఞానము నశిస్తుంది. నీలో ఉన్న దేవుడు పెట్టిన ఘనతలను నువ్వు పోగొట్టుకుంటావు.
దేవుని పిల్లలరా అనే ఘనతను పోగొట్టుకుంటారు. సొలొమోను జ్ఞానమును పోగొట్టుకున్నాడు. యేషేవు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. కయీను ఫస్ట్ బోర్న్ అనే దానిని పోగొట్టుకుని శాపగ్రస్తుడైపోయాడు. మనం అటువంటి వారిలో చేరక మనం ఏం చేయాలంటే పరిమళించే వారిగా ఉండాలి.